శ్రీ గురు చరిత్ర పారాయణ అధ్యాయం 29. ఎవరికైతే విద్యార్థులకి మెమరీ తక్కువగా ఉంటుందో, మార్కులు రావడం లేదో, బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయో, లవ్లో ఫెయిల్ అయిపోతున్నారు, అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగకపోవడము, తర్వాత ఈ యొక్క మ్యారేజ్ దగ్గరకు వచ్చి ఆగిపోవడము, ఇలా రకరకాల సమస్యలందరూ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఈ 29వ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయి శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వలన మీకు మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అప్పుడు నామధారకుడు సంతోషించాడు. శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఎలా వివరించారో నాకు తెలియజేయండి అని అడిగారు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా చెప్పాడు. త్రివిక్రమ భారతి మరి ఇలా వివరించేసరికి, పూర్వం కృతయుగంలో వామదేవుడు అనేటటువంటి మునీశ్వరుడు ఒకడు ఉండేవాడు. జీవన్ముక్తుడై అతను ఏం చేశాడంటే ఎప్పుడు కూడా ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు అనమాట. ఈ శరీర స్పృహ పోయింది ఆయనకి. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరికి నిర్మానుష్యంగా ఉన్నటువంటి క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణులలా చంపి తింటూ ఉండేవాడనమాట. వాడు ఆ మునిని చూసి ఆయన్ని మృంగదలచి ఆయన మీదకు వచ్చాడు. ఆ ముని ఏం చేశాడు? పాపం నిర్లిప్తుడిగా అలాగే ఉండిపోయాడు. అతడు చంపడానికి ఆయన్ని తాకగానే ఆయన శరీరం మీద ఉన్నటువంటి భస్మం ఈ బ్రహ్మరాక్షసుడికి అంటుకుంది. వెంటనే ఆ రాక్షసుడికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభించిందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసినటువంటి ఈ రాక్షసుడికి కూడా ఈ ముని యొక్క స్పర్శ తగలగానే అతని హృదయము మరి శాంతించింది. విశేషమైనటువంటి జ్ఞానం కలిగింది. ఆయనలో ఆ జ్ఞానం ఉదయించిందనమాట. అతడు ఆ మునిశ్రేష్ఠునిపై పాదాలపై పడి, ఓ గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నా పాపపు తలంపులన్నీ కూడా ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి ఏమడిగాడు? నీవెవడవి? నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కారం చేసి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ కూడా గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైనటువంటి జన్మ నాకు లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అని పేరు కలిగినటువంటి ఒక యవన రాజుని. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకి ఎన్నో బాధలు పెట్టాను. మధోన్మత్తుడినై నేను ఏం చేశాను? పరస్త్రీలను అందరినో చేజిక్కించుకొని మరి ఇంకెంతోమందిని బలాత్కారం చేశాను. వారి ముఖమైన సరే చూసేవాడిని కాదు. నేను వారి గతేమి పట్టించుకునేటటువంటి వాడిని కాను. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా సరే నేను లెక్క చేయకుండా తప్పతాగి ఇంకెందరినో భ్రష్టుల్ని చేశాను. చివరికి నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైనటువంటి బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాల పిశాచమే నేను తిరిగాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తర్వాత తాబేళ్ళు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూప, ఏనుగు, పిల్లి అని 24 జన్మలెత్తాను. ఇక 25వ జన్మలో ఈ విధంగా నేను బ్రహ్మ రాక్షసుడిని అయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మింగాలని అనేటటువంటి గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి. నాకేనాటి పుణ్యమో కించిత్ ఉండడం వలన మీరు నాకు లభించారు.
స్మృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించినటువంటి మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో కొంచెం నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు ఏం చెప్పాడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైన ఉన్నటువంటి భస్మం యొక్క మహిమే. దాని మాహాత్మ్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? ఒక నిదర్శనం చెబుతాను. పూర్వం కర్మభ్రష్టుడు దురాచారుడు అయినటువంటి ఒక ద్రావిడ బ్రాహ్మడు ఉండేవాడు. అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతనికి తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. క్రమంగా అతను త్రాగుడికి అలవాటై అందుకు డబ్బులు లేక దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను తప్ప తాగి ఆ శూద్ర స్త్రీ దగ్గరికి వెళ్ళగా అక్కడ వేరే ఒకడు ప్రియుడితో ఉంది ఆమె. అతడు ఏం చేశాడు, ఇతన్ని చితకబాది ఊరు బయట ఒక గోతిలో పారవేసేసాడు ఆ కొత్త ప్రియుడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా శవం అనుకొని పక్కనే బూడిదలో ఉన్నటువంటి పడి ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతనిని నకశక పర్యంతరం క్రింద నుంచి పైదాకా అంతా కూడా వాసన చూసింది. అప్పుడు దాని ఒంటి మీద ఉన్నటువంటి బూడిద కొంచెం అతని తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళని తరిమేశారు ఈ యమదూతల్ని. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు. ఏమయ్యా, ఎందుకు మా వాళ్ళని మరి నువ్వు తోలేస్తున్నారని చెప్పేసి యమధర్మరాజే డైరెక్ట్ వచ్చాడు. అప్పుడు ఆ శివకింకరులు ఏం చెప్పారు, ఆ శవం పైన ఉన్నటువంటి విభూతిని చూసి విభూతి పూసుకున్న వారందరినీ కూడా కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కాబట్టి ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వ పుణ్య లేశం వలన మీ దర్శనం, ఈ జ్ఞానం లభించాయి. ఇకనైనా సరే నన్ను ఉద్ధరించండి. అంతటి మహిమ కలిగినటువంటి ఈ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతం దగ్గరికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, ఇంపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మరియు మొదలైనటువంటి వారందరూ కూడా చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కూర్చున్నటువంటి శివుడు కనబడ్డాడు. కర్పూర హారతి గల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకలాయుధాలు ధరించినటువంటి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కారం చేసి, స్వామి, మరి లోకులు పాపలు తొలగించ వారికి సులభంగా భక్తి మార్గాన్ని ఇవ్వగలదు కదా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలదు. భస్మంతో త్రిపురాంధ్రాలను ధరించి భస్మం కోసమని సంకల్పించి గోమయాన్ని, ఆవుపేడని సేకరించి దాంతో హోమాలు చేయాలి. అలా చేయగా వచ్చినటువంటి భస్మాన్ని సద్యోజాతం అనేటటువంటి మంత్రంతో చేతిలోకి తీసుకొని ఆయన ఏం చేశాడు, అలా అగ్నిరీచ్చ అనేటటువంటి మంత్రంతో అభిమంత్రించి, అంటే దాన్ని కలిపి మనసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బటన వేలుతో ఇలా నలిపి ఓం త్రయంబకం అని చెప్పేసి శిరస్సున ధరించాలన్నమాట దాన్ని తలలో. అప్పుడు త్రయీయుషం జమదగ్నే అనే మంత్రాలతో 3 ఉండల్ని ధరించాలి, త్రిపురాంధ్రాలని. ఆ 3 ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అడ్డుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుంచి ఎడమ పక్కకు మధ్య రేఖను దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనం, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము మరి వర్ణము,
దక్షిణాగ్ని అన్నమాట. మరి ఇక్కడ ఏమవుతుందండి, ఈ యొక్క మొదటి దానికి గార్హపత్యాగ్ని భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతఃసదనం, బ్రహ్మదేవత. రెండవ రేఖకు వచ్చేసరికి ఉకారము, వర్ణము. తర్వాత దక్షిణాగ్ని ఆకాశతత్వం, యజుర్వేదం, మాధ్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి. తర్వాత విష్ణుదేవతకు చిహ్నం, మూడవ రేఖకు మమకారం. అహవనీయాగ్ని సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ వనము, శివునికి సంకేతం. ఇలా భావించి త్రిపురాంధ్రాన్ని ధరించాలి నామాన్ని 3. ఈ రీతిన భస్మం ధరించేటప్పుడు ముముక్షువులకు మోక్షం లభిస్తుంది. అందరికీ కూడా మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు కలుగుతాయి. అబ్బాయి మాకు మోక్షం వద్దండి, ఇక్కడ భూలోకంలో ఉన్న కోరికలు చాలండి అంటే అన్నీ తీరుస్తారు. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భస్మం ధరించిన చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైన ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసేటంతటి పుణ్యము, మంత్రాలన్నిటినీ అనుష్ఠానం చేసిన ఫలితాన్ని లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వారి యొక్క వ్యాధి భయం వలన కలిగి ఏమవుతాయి, దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని చెప్పి శివుడు చెప్పాడు. కాబట్టి ఓ రాక్షస, ఈ భస్మం వల్లనే నీకు ఇలాంటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మాన్ని అభిమంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము, జీవుల మధ్య పరస్పరము గొడవలను ధరించడము, జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఏం చేయాలండి, కొంచెం భస్మాన్ని అభిమంత్రించి వామదేవ మహర్షికి ఆ రాక్షసుడు, ఆ మహర్షి ఏం చేశాడు, ఈ యొక్క రాక్షసుడికి ప్రసాదించాడు. దాన్ని ధరించి ఆ రాక్షసుడు ఏమైపోయాడు, మోక్షం వచ్చేసింది, ముక్తుడైపోయి మహర్షికి ప్రదక్షిణం నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అనమాట. వామదేవుడు త్రిమూర్తి అవతారము, జీవుల ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూత మహర్షి కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పినటువంటి భస్మ మహిమను గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకి నమస్కారం చేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శుభమస్తు.